హలో గైస్, అందరికీ మొన్న మంగళవారం మా స్వాములు అయితే భజన పెట్టుకున్నారు. కార్తీక మాసం స్టార్ట్ అయిన కానీ భజనకి వెళ్తున్నానని చెప్పాను కదా, ఇది 3వ భజన అనమాట. నేను అప్పుడు మార్నింగ్ లేవగానే టమాటా చట్నీ అయితే చేద్దామని యూట్యూబ్లో చూశాను, అది ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే టమాటాకి ఆయిల్ అయి రాసుకొని స్పూన్ ఎగ్గించుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇంకా తర్వాత నేను మంచిగా ఒక ప్యాన్ చేసుకొని ప్యాన్ వేడెక్కాక దోశలు అయితే వేస్తున్నాను అనమాట. దోశలు ఉప్పు డబల్ టైం చేశాను ఫ్రెండ్స్. మా మమ్మీ వేసిందో లేదో తెలియదు నాకు. తిని పట్టు ఉంటే నేను మా డాడీయేగా అని మళ్ళీ వేశాను. ఇంకా తర్వాత ఆ టమాటా కాల్చిన టమాటా బ్లాక్ అవుతుంది కదా, దాని మీద ఉన్న తోలంతా తీసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి. నేను మిక్సీ ఎందుకు పట్టినా అంటే మా ఇంట్లో రోటి లేదు. మీరు మీ ఇంట్లో రోలు ఉంటే రోటి పచ్చళ్ళ చేసుకోండి. ఇది మా పాప ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు అయితే, నేను యాక్చువల్లీ ఇంట్లోనే ఉన్నా గాయస్, మా పాప ఏడుస్తుందని నేను బాబుని తీసుకొని గబగబా వచ్చాను అనమాట. నేను వచ్చే లోపున స్వాములు ప్రసాదం తీసుకొని పైకి అయితే వస్తున్నారు. సో నేను అక్కడ నుంచొని వాళ్ళనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. స్వాములు అయితే కన్యస్వామి మీన్స్ బాబాయ్ కూడా కన్యస్వామి. చిన్న స్వామికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదని ఆయన స్వామి మీద నెత్తి మీద పెట్టారనమాట. మంచిగా జరిగింది గాయస్ భజన అయితే, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ స్వామికి ప్రసాదం పెట్టేసి శరణఘోషాలు చెప్పేసి మిగతా స్వాములకైతే భోజనం పెట్టడానికి మేము స్టార్ట్ చేసామన్నమాట. ఇంతలోకి వెళ్ళేటప్పుడు మనం తాంబూలు అయితే ఇవ్వాలి కదా. ఇదిగోండి ఇక్కడ కూర్చుంది మా అత్త. ఫస్ట్ భోజనంకి వెళ్ళింది వాళ్ళ ఇంట్లోనే. ఇంకా ఆమె అయితే తాంబూలం ప్యాక్ చేస్తుంది, మేమైతే కవర్లోకి పెడుతున్నాం. అందరు స్వాములు మంచిగా భోజనం చేస్తారు. మా స్వామి అయితే క్యాటరింగ్ ఇచ్చుకున్నారు. సో నేనైతే ఎక్కువ తినలేకపోయాను అక్కడ. సో ఇంటికైతే ప్యాక్ చేసుకుని వచ్చాను. బికాస్ ప్యాక్ చేయడానికి కారణం పన్నీర్ చూసారు ఎంత ఫ్లఫీగా ఉందో, నోట్లో పెట్టి నేనైతే బిర్యానీ ఇంటికి తెచ్చుకోవడానికి కారణం పన్నీర్ చూసారు ఎంత ఫ్లఫీగా ఉందో, నోట్లో పెట్టుకోగానే బ్లాస్ట్ అనమాట. మీరు ఎంతమంది భజనలకి ఈ నెలలో వెళ్ళారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.